మునుగోడు ఎన్నికల సమయంలో అధికారులు అత్యుత్సాహంతో తన ఫోన్ ట్యాప్ చేశారని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరవ్వాలని గతంలో ఆయనకు నోటీసులు ఇవ్వగా బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారన్నారు. మునుగోడు ఎన్నికల్లో తాను పోటీ చేశానని కేంద్ర ఎన్నికల సంఘం రోలర్ గుర్తు కేటాయించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వద్ద ఉన్న డేటా వల్ల ఒరిగే ప్రయోజనం శూన్యమని, కేవలం 15 రోజుల డేటా మాత్రమే ఉందన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఇది స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ బీఆర్ఎస్ లాగా ఉందన్నారు. ఆనాడు తప్పు చేసింది పోలీసులే, ఇప్పుడు విచారణ చేస్తుంది కూడా పోలీసులని విమర్శించారు. ఇది అధికారుల అతి ఉత్సాహమే తప్ప ఒక ప్రత్యర్థిని అటువైపు ఈ ఒక సింబల్ ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఈ ఓట్లు చీలిక రావడం వల్ల అధికార పార్టీ బీఆర్ఎస్ కి నష్టం చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి అధికారులు అతి ఉత్సాహం చూపించి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా నేను అనుకుంటున్నా. అప్పుడున్నటువంటి ఎస్ఐబి అధికారి ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, భుజంగరావు గారు వీళ్ళందరూ కలిసి అధికారి దుర్వినియోగం పాల్పడినట్టుగా వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం నాకు చూపించడం జరిగింది.